హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాది చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వ్లాగ్స్ రావట్లేదు వర్క్స్ వల్ల. అలాగే బైక్ని కొంచెం వాట్సాప్ ఉండాలి, దూరంగా ఉన్నది. మొన్న చిన్న వర్షంకి అయితే బైక్ అయితే దూలైపోయింది మొత్తం. ఇప్పుడు బ్రిడ్జ్ మీన్స్ అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. దాంతో ఇంకా నేను ఎక్విప్మెంట్స్ అన్నీ నేను మోసుకొని వెళ్తున్నా. నేను స్పీడ్గా వెళ్దాం అనుకుంటున్నా కానీ నాకు ఇది ట్రాలీ అడ్డం వస్తుంది గైస్, లేకపోతే వాళ్ళు అయ్యని వెళ్ళిపోయాడు. కాలైతే ఎక్కడ లేదు. నాతోటి వీడు కూడా కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు. మంచిర్యాలలో అద్భుతమైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయి కానీ వెళ్ళడానికి నాకు అంత బద్ధకం అనిపిస్తుంది. ఎందుకంటే అది లాంగ్ జర్నీ కదా, లాంగ్ జర్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే తలపనక వస్తుంది. అబ్బా వీడైతే ముందుకు వెళ్తలేడు, నేనైతే మా ఆయనతో కూడా ముందుకు వెళ్తలేను. నేనైతే ఎప్పుడు బయటకు వెళ్ళినా మినిమం లైసెన్స్ మినిమం లైసెన్స్ ఈమెలకి హెల్మెట్ వేసుకుని వెళ్ళాలి. నేను ఊహించలేదు కూడా, ఘోరమైన ట్రాఫిక్ అబ్బా నిజంగా. వాందేంద్ర గంత ఓహో, వాడు డీజిల్ కొట్టించిండు అనుకుంటా, అంతగానో స్మోక్ వస్తుంది. లిటరలీ వాడిని స్కూటీ నుంచి వాడు డీజిల్ కొట్టించిండో ఏం కొట్టించిండో కానీ ఘోరమైన స్మోక్ వస్తుంది కదా నిజంగా. లిటరలీ ఘోరమైన స్మోక్ అది. బాబా బ్రో, ఏంది బ్రో డీజిల్ కొట్టించినావు అలా? సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్దాం. నాకు ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు నచ్చే ప్రశాంతమైన ప్లేస్కి వెళ్దాం ఈరోజు. నాకైతే ఎప్పుడు బస్ స్టాండ్కి వచ్చిన ఆ స్ట్రీట్ ఫుడ్ వాసన అయితే గొప్పనొస్తుంది. కానీ వాడు యూజ్ చేసే ఆయిల్కి నాకు వాడు యూజ్ చేసే ఆయిల్కి అయితే నాకైతే హార్ట్ అటాక్ వస్తుంది. అయితే ఘోరమైన ఆయిల్ వాడతాడు వాడు. కాలేజ్ విడిచిపెడతాండ, ఇది డిగ్రీ కాలేజ్ కదా. ఎప్పుడు రా వీళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయింది అసలు? ఈ డిగ్రీ వాళ్ళని అంటే మాకు కూడా డిగ్రీ స్టార్ట్ కావాలని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐ థింక్ వాళ్ళు జూనియర్స్ అనుకుంటా. మా సైడ్ వచ్చి నేను ఒక 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. చాలా మారింది ఇటు సైడ్. అబ్బా అనుకున్నా కానీ ఈ రోడ్ అయితే అస్సలు మారలేదు కదా నిజంగా. సేమ్ అదే దిక్కు మళ్ళా రోడ్డు, ఎంత గతుకులు. PF 150. నేను ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా నాకైతే అదిరిపోయే లొకేషన్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ షూట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ ఖాళీ లేకుంటుంది కదా, అంతటా బుకింగ్, అంతటా ఇది వర్క్స్. ఈరోజు షూటింగ్కి లేదనుకుంటా గాయస్. ఈరోజు మంచిగా ఎక్కడన్నా బైక్ ఆపి మీకు మంచి వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక రోడ్ ఉంటుందా, ఇదే రోడ్ అది. ఇంకా ఈ రోడ్ బాబా లొకేషన్ అదిరిపోయింది గాయస్. మీరు కూడా ఒకసారి రండి. నేను ఆఫ్టర్ 1 year వస్తున్నా నేనైతే. ఈ రోడ్ ఇక్కడికి ఎండ్ కాదు, ఇంకా అటు సైడ్ పోవచ్చు మనం. మంచిగా డ్రింకింగ్ సెటప్ చేసుకున్నారు కదా వీళ్ళు కూడా.
నాకైనా మంచి ప్లేస్ కోసం నేను చూస్తున్నా. అక్కడ మన బైక్ ఆపి మంచి వ్యూ అనేది చూపిస్తా అనుకుంటాను గైస్. కానీ అద్భుతమైన లొకేషన్ ఇది ఒక్కటే అనుకుంటే ఇక్కడ బైక్ ఆపుదాం ఇక. ఇది మన బీస్ట్. ఈ బైక్ నేను 2022లో మా డాడీ ఇచ్చిండు. నాకు ఇష్టమైన బైక్ అంటే ఇది ఒక్కటే, ఎందుకంటే ఇది బీస్ట్ అన్నమాట. ఇది 250cc. దానిలో ఇది ఎట్లా వెళ్తుంది అంటే మీరు ఒక నింజా 300 లేకపోతే ఇంకేమైనా సూపర్ బైక్ మీద ఎలా రైడ్ చేస్తారో సేమ్ ఉంటుంది. దీని స్పెక్స్ N250. లిటరలీ నాకైతే ఇది ఒక చిన్నపాటి బీస్ట్ అన్నమాట. కానీ అప్పట్లో ఇక్కడ ల్యాండ్ రేట్స్ బాగా తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే విపరీతంగా ఉన్నాయట. ఇక్కడ కానీ ఒక అపార్ట్మెంట్ లేపితే వాడు కోటీశ్వరుడు నిజంగా. ఆడి కార్తో రావచ్చు ఈజీగా ఇటు. సంథింగ్ ఇటు మంచి ప్లేసెస్ ఉన్నాయి. షూట్కి రావాలి కానీ అదిరిపోతాయి సీటు. సంథింగ్ ఇట్స్ మంచి రోడ్ ఉంది కదా. ఇంత లోపలికి కూడా ఒక్కరికి లైసెన్స్ లేదు ఇక్కడ. చిన్న పిల్లోడికి కూడా లైసెన్స్ ఏం లేదు. అసలు హెల్మెటే వాడతలేదు ఇక్కడ మొత్తం చెప్పా అంటే. కానీ ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇంకా ఇటు సైడ్ ఏం రాలేదు. వస్తే కానీ నైట్ లుక్ సూపర్గా ఉంటుంది. అంటే మేము నైట్ వచ్చినప్పుడు అంత మొత్తం చిమ్మ చీకటి, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఇటు సైడు. కానీ మంచి రోడ్ ఉన్నది. ఈ రోడ్లో ఒక 80 స్పీడ్ వెళ్తే అంత మజా ఉండదు, కానీ ఇంకా హైవే టచ్ అయితే అదిరిపోతాయి. ఇక మన ఆల్మోస్ట్ హైవే కూడా వచ్చేసినట్టే. అంటే హైవే కాదు, ఇటు సైడ్ స్కూల్స్ అన్నీ ఉంటాయి ఇటు సైడ్. కానీ రోడ్ సూపర్గా ఉంటుంది, రైగా వెళ్ళిపోవచ్చు ఇటు అయితే మనం. కానీ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం హెల్మెట్ వేసుకోండి. హెల్మెట్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి రెండు ఉంటే ఎవరు వచ్చినా ఏం పీకలేడు. పోలీసు కూడా వచ్చినా కూడా ఇక రైగా వెళ్ళిపోదామయ్యా. గైస్ ఒక సాక్స్ కోసం ఇక్కడికి వచ్చింది. అక్కడైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుంది అక్కడ. ద బేలీ. వీళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళ లెక్క లేరు, మన ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు లెక్క ఉన్నారు ఇక్కడ. ఓ ఓ ఓ ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.